కాపునాడు చలో విజయవాడ స్థలం హోటల్ ఐలాపురం గాంధీనగర్ 7/1/2024 తేదీ ఆదివారం. కాపులు రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగును. కాపు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరగుదురు. పై కార్యక్రమాన్ని డాక్టర్ తాడివాక రమేష్ నాయుడు, కాపునాడు అధ్యక్షులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు ప్రొఫెసర్ ఎస్ సూరపడు, తలారి సురేష్, లగిశెట్టి తారకరాం, సిరిసాల శోభారాణి, లగిశెట్టి భాస్కర్రావు, మద్దింశెట్టి సురేష్, కోన రమణ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించెదరు. గిద్దా శ్రీనివాస్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కన్వీనర్ని. తలారి సురేష్ గారు, విశాఖ జిల్లా కాపునాడు కన్వీనరు. సిరిసాల శోభారాణి మంగతయ్య గారు, విశాఖ జిల్లా మహిళా కన్వీనరు. మద్దింశెట్టి సురేష్ గారు, యువ కాపునాడు రాష్ట్ర నాయకులు. తారకరామ్ గారు, కాపునాడు నాయకులు. మా కురువృద్ధులు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ సూరప్ప గారు, కాపునాడు సలహాదారు. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చలో విజయవాడ రేపు 7వ తారీఖు ఆదివారం హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఇది రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, కాపు సంఘాల నాయకులతో సుదీర్ఘ రాజకీయ చర్చ, రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణపై మా యొక్క పెద్దల యొక్క సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలుగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉపకులాలు చాలా దారుణంగా ఈ రాజ్యాధారం దూరంగా ఈ పార్టీల యొక్క మాయలో, మోసంలో పడి నష్టపోతున్నాం. రాష్ట్ర జనాభాలో 27% ఉండగా 40,000 పైగా పన్నుల రూపాయన ఈ ప్రభుత్వాలకి మేము పడుతూ ఉంటే, సంవత్సరానికి 2,000 కోట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళకి చేతులు రావట్లే. సవత తల్లి ప్రేమ చూపిస్తున్నాయి కాపుల మీద. కాపులను రాజ్యాధికారం దూరం చేస్తూ కాపులకి ఏదో చేస్తామని అక్షంతల్లా జల్లినట్టు సంక్షేమ పథకాలు కూడా జల్లట్లేదు. మేము ఆందోళన చేసినా, ధర్నాలు చేసినా మా యొక్క చిరకాల వంచ రిజర్వేషన్, బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్ కల్పించమంటే తూతూ మంత్రంగా గత ప్రభుత్వాలు అన్యాయం చేసినాయి. ఇప్పుడు గిద్దా శ్రీనివాస్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కన్వీనర్ని. తలారి సురేష్ గారు, విశాఖ జిల్లా కాపునాడు కన్వీనరు. సిరిసాల శోభారాణి మంగతయ్య గారు, విశాఖ జిల్లా మహిళా కన్వీనరు. మద్దింశెట్టి సురేష్ గారు, యువ కాపునాడు రాష్ట్ర నాయకులు. తారకరామ్ గారు, కాపునాడు నాయకులు. మా కురువృద్ధులు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ సూరప్ప గారు, కాపునాడు సలహాదారు. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చలో విజయవాడ రేపు 7వ తారీఖు ఆదివారం హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఇది రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, కాపు సంఘాల నాయకులతో సుదీర్ఘ రాజకీయ చర్చ, రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణపై మా యొక్క పెద్దల యొక్క సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలుగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉపకులాలు చాలా దారుణంగా ఈ రాజ్యాధారం దూరంగా ఈ పార్టీల యొక్క మాయలో, మోసంలో పడి నష్టపోతున్నాం. రాష్ట్ర జనాభాలో 27% ఉండగా 40,000 పైగా పన్నుల రూపాయన ఈ ప్రభుత్వాలకి మేము పడుతూ ఉంటే, సంవత్సరానికి 2,000 కోట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళకి చేతులు రావట్లే. సవత తల్లి ప్రేమ చూపిస్తున్నాయి కాపుల మీద. కాపులను రాజ్యాధికారం దూరం చేస్తూ కాపులకి ఏదో చేస్తామని అక్షంతల్లా జల్లినట్టు సంక్షేమ పథకాలు కూడా జల్లట్లేదు. మేము ఆందోళన చేసినా, ధర్నాలు చేసినా మా యొక్క చిరకాల వంచ రిజర్వేషన్, బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్ కల్పించమంటే తూతూ మంత్రంగా గత ప్రభుత్వాలు అన్యాయం చేసినాయి. ఈ ప్రకారం కావాలని మేము బహుజన సమాజ్ పార్టీలో చేరి మాయావతి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలపడం జరిగింది. అందులో ఇద్దరం. నా పేరు శ్రీనివాస్ నాయుడు, నేను తాడివాక రమేష్ నాయుడు. ఇక్కడ బీఎస్పీ గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. నన్ను కౌలించేసిన, అన్న నువ్వు చిన్నోడు పోయినా నువ్వు ఎంత పని చేస్తావు అనుకోలేదు అని అతను రాజుగారు, ఇప్పుడు ఛానల్లో ఉన్నారు, చెప్పడం జరిగింది. అలాగా మేము రాజ్యాధికారం కావాలన్నాం. చిరంజీవి గారు రాజకీయాలు వచ్చినప్పుడు ప్రొఫెసర్ సూరప్పటి గారి ఆధ్వర్యంలో ఈ 3 జిల్లాల్లో బలమైన ఉద్యమం, వందలాది వాహనాలతో చేస్తే మేము కుర్రోళ్ళగా ఈయన వెనకాల పరిగెట్టాం. ఆయనకి ఎంపీ
ఎంపీ సీటు కాదు కదా, ఎమ్మెల్యే సీటు కాదు కదా. ఒక మాజీ మంత్రి గారు ఈయనకి ఎంపీ సీటు, వాళ్ళ ఫ్యామిలీలో ఎమ్మెల్యే సీటు ఇస్తాను. కనీసం ఈయనకి ఈ విద్యా శాఖలో తీరని ద్రోహం జరిగినప్పుడు ఇప్పుడు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు విద్యాశాఖ మంత్రి మనోళ్ళే. కాబట్టి కాపులకి రాజ్యాధికారం వచ్చినప్పుడు ముఖ్యంగా వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళ సీట్లు రాలేనప్పుడు కాపులకు అన్యాయం జరిగిపోయింది, కాపులు గొంతు నొక్కేశారంటారు. వీళ్ళ రాజ్యాధికారం రాగానే కాపు కుల సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, కాపులకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మాట్లాడరు. ఇప్పుడు